తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూఏ ఎప్పుడు అండగా ఉంటుందని ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ పలుమూరివి తెలిపారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు చేసిన నిరసనలో రిమాండ్ అయిన అశోక్ కుమార్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. తనకు అన్ని విధాలకు అండగా నిలిచిన ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థి నిరుద్యోగ సామాన్య ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాడుతున్న ఉద్యమ నేత బల్మూరి వెంకట్కి తమ మద్దతు ఎప్పుడు ఉంటూ ఇస్తామని అశోక్ కుమార్ వివరించారు. విద్యార్థులు అనేవాళ్ళు చేయి కలిపితే 30 లక్షల మంది ఏకమైతే ఇవాళ రేపు ఒక నిరుద్యోగ వ్యవస్థను కూడా మీరు రూపుమాపు చేసుకోవచ్చు. ఇవాళ నేను ఉద్యమం చేయడానికి గల కారణం నా వెనకంగా ఉన్నటువంటి ఒక బల్మూరి వెంకటన్న. నేను ఇప్పుడు జైల్లో గత 10 రోజుల కింద కూడా కేసు పెట్టినప్పుడు కూడా 10 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను వెంట ఉండి తీసుకువెళ్ళాడు. మళ్ళీ ఈ వారం రోజుల్లో కూడా ఎన్ని ఇబ్బందులైనా కూడా లాయర్ సార్లను మాట్లాడి కోర్టుకు తిరిగి పోలీస్ స్టేషన్ తిరిగి నాకు వెనకంగా ఉండి అండదండలు ఇచ్చినటువంటి బల్మూరి వెంకటన్నకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆయనకు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో